హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షిత్ బ్లాగ్స్. నేను ఈరోజైతే మీకు ఎల్ఆర్ఎస్కి సంబంధించినటువంటి ఫీజు ఎలా పే చేయాలి ఆన్లైన్లో చాలామందికి డౌట్ ఉంటుంది. ఈరోజు 31st రంజాన్, చాలా బ్యాంకులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒకవేళ మనకి మీ సేవలు కూడా బంద్ అయి ఉంటుంది. కాబట్టి ఎలా కట్టుకోవాలి, ఒకవేళ మీరు ఇప్పుడు పోవడానికి ఇబ్బంది అవుతుంది, ఇంట్లో నుంచి కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలని అయితే మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా మీకు ఏదైతే ఎల్ఆర్ఎస్ అప్లై చేయాలని పేమెంట్ కట్టుకోవాలంటే ముందుగా మీరైతే మీ యొక్క మొబైల్ తీసుకొని క్రోమ్లోకి వెళ్ళి క్రోమ్ నుంచి ఎల్ఆర్ఎస్ 2020 అని మీరు కొట్టినట్టయితే దాంట్లో మీకు ఒక సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో సిటిజన్ లాగిన్ అని ఓపెన్ చేసినట్టయితే సిటిజన్ లాగిన్లో ఓపెన్ అవుతుంది. సిటిజన్ లాగిన్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో, అంటే ఎల్ఆర్ఎస్లో అప్లై చేసినప్పుడు ఏదైతే మీరు 1000 రూపీస్ కట్టి మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్ కనుక దాంట్లో ఎంటర్ చేసినట్లయితే ఎంటర్ చేసిన దానికైతే మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ మళ్ళీ దాంట్లో మీరు ఎంటర్ చేసినట్లయితే అది వ్యాలిడేట్ మళ్ళీ ఇవ్వండి, వ్యాలిడేట్ అవుతుంది. వ్యాలిడేట్ అయిన తర్వాత మీ యొక్క డేటా అనేది ఆ యొక్క క్రోమ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ యొక్క రిఫ్లెక్ట్ అయిన తర్వాత దాంట్లో మీ యొక్క పేరు ఏదైతే ఉందో పేరు, ఆ యొక్క స్క్వేర్ యార్డ్స్ గజాలు, మీ యొక్క సర్వే నెంబరు, ప్లాట్ నెంబరు, మీ ఫాదర్ మీ ఫోన్ నెంబరు, ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. మీకు కనుక పేమెంట్ కనుక రిఫ్లెక్ట్ అయినట్లయితే దాంట్లో ప్రొసీడ్ టు పే అని కనపడుతుంది. ఒకవేళ పెండింగ్ ఉన్నట్లయితే కొంతమందికి ఫీ నాట్ ఇంటిమేటెడ్ ఐజీఆర్ఎస్ అని కొన్నిటికైతే అలా ఉండడం జరిగింది. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మటుకు ఇమీడియట్గా ఎల్ఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళి మీరు కనుక ఇక్కడ L1 ఆఫీసర్ని కలిసినట్లయితే మీ యొక్క సమస్యకి అయితే పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా ఇక ఐజీఆర్ఎస్ అని ఉన్న వాళ్ళకైతే, మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమందికి అయితే రావట్లేదు, వాటిని అయితే పెండింగ్ పెట్టారని తెలుస్తుంది. ఐజీఆర్ఎస్ ఉన్న మటుకు కంపల్సరీగా మీరైతే వెళ్ళి యొక్క ఆఫీస్లో కలిసి మీ యొక్క సమస్యను అయితే పరిష్కారం చేసుకోవచ్చు. ఆ యొక్క అలా రిఫ్లెక్ట్ అయిన తర్వాత ప్రొసీడ్ టు పే కనబడుతూ ఉంటుంది. ప్రొసీడ్ టు పే కొట్టిన తర్వాత మీ యొక్క డేటా మొత్తం కూడా దాంట్లో కనబడుతుంది. కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత కింద మీకు ఇక ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్కి ఎంత అమౌంట్ అవుతుంది, ఇక 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటేమో ఈ ఎల్ఆర్ఎస్ అచ్చం ఓన్లీ ఎల్ఆర్ఎస్కి, ఇంకొకటేమో 14% రిబేట్తోని ఓపెన్ స్పేస్ ఛార్జ్, అంటే మనం ఇల్లు కట్టుకోవాలన్నా ఫ్యూచర్లో ఇంకేమైనా చేసుకోవాలన్నా వాళ్ళు ఈరోజు తీసుకున్నట్లయితే రేపు పొద్దున ఫ్యూచర్లో ఎక్కువ రేట్లు పెరిగినా కానీ ఆ యొక్క మనం కట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడు తీసుకున్నా పర్లేదు, లేదు తర్వాత తీసుకున్నామంటే తర్వాత కట్టుకుంటాం, ఇల్లు మనకి ఇప్పుడు అవసరం లేదు అనుకుంటే మీరు ఈ యొక్క 14% తీసేసి ఈ యొక్క అచ్చం ఎల్ఆర్ఎస్ సంబంధించిన అమౌంట్ అని పే చేసినట్లయితే ఆ బటన్ నొక్కండి. లేదు టోటల్ అమౌంట్ పే చేస్తామంటే టోటల్ అమౌంట్ మీద కొట్టిన తర్వాత కింద మళ్ళీ ప్రొసీడ్ టు పే అని అడుగుతుంది. మీరు ప్రొసీడ్ టు పే కొట్టినట్లయితే దాంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అమౌంట్ కట్టాలంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఫోన్పే, గూగుల్ పే, ఇంకా మనకి ఎన్ని రకాల మనం డబ్బులు కట్టాలో అన్ని రకాలుగా ఆప్షన్స్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్గా డబ్బులు కావాలి కాబట్టి గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా ఆ యొక్క అవకాశాన్ని ఈ విధంగా ఇచ్చారనమాట. అన్ని రకాలు మనకి ఏ విధంగా వీలవుతుందో అన్ని రకాల ఆప్షన్స్ ఇచ్చి మనకి ఇచ్చారు. కానీ మీరు ఫోన్పే కట్టినట్టయితే ఫోన్పే నుంచి అయితే అమౌంట్ చాలా ఎక్కువ కొంచెం కట్ అవుతుంది. మనకి 37 అనుకోండి, 37,800 అలా పడుతుంది. అంటే ఒక ట్రాన్సాక్షన్కి 700-600 ఎక్స్ట్రా అయితే అవుతుంది ఫోన్పేలో. ఎందుకంటే నేను కట్టాను ఆల్రెడీ ఒక ట్రాన్సాక్షను, అలా 600 వరకు ఎక్స్ట్రా అయింది. అదే మనం నెట్ బ్యాంకింగ్లో అయితే సేమ్ అమౌంట్ పడుతుంది. ఒక 5 రూపీస్ ఏమో సర్వీస్ ఛార్జ్ తీసుకుంటుంది గవర్నమెంట్. అది కాకపోతే మిగతా ఫోన్పేలో మటుకు చాలా ఎక్కువ తీసుకుంటుంది, టూ మచ్గా. ఒకవేళ మీకు వీలు లేదనుకుంటే ఫోన్పే నుంచి కూడా చేసుకోవచ్చు. అలా ప్రొసీడ్ టు పే కొట్టినట్లయితే ఆ యొక్క ఫోన్పేలో మీరు ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ ఫోన్పే నుంచి అమౌంట్ రీడైరెక్ట్ అయ్యి దాంట్లోకి వెళ్ళి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క ఎల్ఆర్ఎస్ ఏదైతే ఉందో పేమెంటు చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.